ओम शांति। ओम शांति। बाप दादा बाप दादा समय के अनुसार సమయం అనుసారంగా बाप और बच्चों का తండ్రి మరియు పిల్లల యొక్క कर्तव्य के बारे में बता रहे हैं। కర్తవ్యం గురించి చెప్తున్నారు. बाबा ने हम बच्चों को जन्म दिया, బాబా మన పిల్లలందరికీ జన్మనిచ్చారు, पालना दिया, పాలన ఇచ్చారు, एजुकेशन दिया। చదువు ఇచ్చారు. समय के अनुसार आपको बाबा ने सहयोग भी दिया, సమయం అనుసారంగా బాబా మీకు సహయోగం కూడా ఇచ్చారు, सेवा भी सिखाया। సేవ కూడా ఎలా చేయాలో చెప్పారు. इतना सभी बाबा का सेवा लेने के बाद ఇంత సేవ తీసుకున్నాక కూడా अभी हम बच्चों को ఇప్పుడు మన పిల్లలందరికీ बाबा को रिटर्न देने का समय आया है। బాబాకి మనము తిరిగి ఇచ్చేయాల్సిన సమయం వచ్చింది. इतना सभी बाबा ने हमको क्यों रेडी किया? ఇంతలాగా మనని బాబా ఎందుకు రెడీ చేశారు? फ्यूचर में कुछ इंटेंशन होगा ना बाबा का, భవిష్యత్తులో ఏదో ఒక ఉద్దేశం ఉండి ఉంటుంది కదా బాబాది. तो वो इंटेंशन अभी कंप्लीट करने का समय आया है। అయితే ఆ ఉద్దేశం ఏంటో దాన్ని మనం పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది. बाबा में इतना शक्ति है, బాబాలో ఎంత శక్తి ఉంది అంటే ये जो साकार लोक में ఈ సాకార లోకంలో 2500 सालों से 2500 సంవత్సరాల నుంచి सारे आत्माओं के कारण, మొత్తం అందరి ఆత్మల కారణంగా, पंचतत्वों का कारण, పంచతత్వాల కారణంగా ये जो सारी दुनिया इतना गंदा बना है, మొత్తం ప్రపంచమంతా ఇంత అపరిశుభ్రంగా అయిపోయింది అంటే उसको शुद्ध करने का शक्ति बाबा के पास है। దాన్ని శుభ్రంగా తయారు చేయాల్సిన శక్తి బాబా దగ్గర ఉంది. उसके साथ में దాంతో పాటు आगे का 2500 साल में వచ్చేటటువంటి 2500 సంవత్సరాల్లో కూడా यहाँ जितना भी आत्माएं रहते हैं, ఇక్కడ ఎంతమంది ఆత్మలు ఉంటారో परमात्मा की शक्तियों के कारण పరమాత్మ యొక్క శక్తుల యొక్క కారణంగా वो इतना सुखी रहते हैं, उनको थोड़ा सा भी दुख का नाम निशान का अनुभव भी नहीं होता है। వాళ్ళు ఎంత సుఖంగా ఉంటారో అంటే వాళ్ళకి దుఃఖం అనే పేరు కూడా తెలియదు అనమాట. అంత అనుభవీలుగా అవుతారు. तो वर्तमान समय వర్తమాన సమయంలో ऐसे सच्चे भगवान का प्यार का बहुत जरूरी है, అయితే వర్తమాన సమయంలో అటువంటి సత్యమైన భగవంతుడి యొక్క అవసరం చాలా ఉంది. क्योंकि आज जो दुख है ना हाईएस्ट लेवल में जाकर पहुंच गया है। ఎందుకంటే ఈ రోజుల్లో దుఃఖం ఉంది కదా, అది మొత్తం పై స్థాయికి వెళ్ళిపోయింది. जो यहाँ चाहिए वो शक्ति भगवान के पास में है, అయితే మనకి ఇక్కడ ఎంత శక్తి కావాలో ఆ శక్తి అంతా భగవంతుడి దగ్గర ఉంది. लेकिन वहां से यहाँ कौन लेकर आएंगे? అయితే ఆ శక్తిని అక్కడి నుంచి భగవంతుడి దగ్గర నుంచి ఇక్కడికి ఎవరు తీసుకుని వస్తారు? साधन कौन बनेंगे? సాధనాలు కింద ఎవరవుతారు? वर्तमान समय में వర్తమాన సమయంలో दुनिया में इतना धूप है, ప్రపంచంలో ఎంత ఎండ ఉంది అంటే उसका प्रभाव हर आत्मा के ऊपर पड़ रहा है। దాని ప్రభావం ప్రతి ఒక్క ఆత్మ మీద పడుతుంది, पंच तत्वों के ऊपर भी पड़ रहा है। పంచతత్వాల మీద కూడా పడుతుంది. उसका समाधान क्या है? దీని యొక్క సమాధానం ఏంటి? बारिश आना चाहिए ना। వర్షం రావాలి కదా. जितना बारिश आना कम होता जाएगा उतना समस्या बढ़ता ही जाएगा। ఎంత వర్షం రావడం తక్కువైతే అంత సమస్య పెరిగిపోతూ ఉంటుంది. आप कितना से पानी लेकर आओ, लेकिन बारिश से जो समाधान मिलता है आपका पानी से नहीं होता। మీరు ఎంత నీళ్ళు తెండి కానీ వర్షంతో ఆ సమస్య తీరాలి, అంతేగాని మీరు తెచ్చిన నీళ్లతో ఆ సమస్య తీరదు. आप कितना भी सम्मेलन करो, कितना भी मेडिटेशन करो, लेकिन भगवान की शक्ति के बिना इस दुनिया परिवर्तन नहीं हो सकती। మీరు ఎంత సమ్మేళనాలు చేయండి, లేకపోతే ఎంత యోగం చేయండి, భగవంతుడు లేకుండా ఆ శక్తి ఇక్కడికి రాదు. भगवान की शक्ति के बिना ये दुनिया परिवर्तन होने वाला नहीं है। భగవంతుని శక్తి లేకపోతే ఈ ప్రపంచంలో పరివర్తన అనేది జరగదు. तो अभी हम बच्चों को क्या करना है? అయితే ఇప్పుడు మన పిల్లలు అందరూ ఏం చెయ్యాలి? अभी तक हम क्या करते थे? ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళము? मुझे शांति दो, నాకు శాంతి ఇవ్వండి, मुझे शक्ति दो, నాకు శక్తిని ఇవ్వండి,
मेरे समस्या का समाधान करो, నా సమస్యకి సమాధానం ఇవ్వండి, मेरे परिवार का समस्या का समाधान करो, నా పరివారంలో ఉన్న సమస్యకి సమాధానం ఇవ్వండి, मेरे सेंटर के स्टूडेंट की समस्या का समाधान करो। నా సెంటర్ లో ఉన్న స్టూడెంట్స్ కి సమాధానం ఇవ్వండి. ऐसे भगवान से मांगते थे। ఇలా మనం భగవంతుణ్ణి అడిగేవాళ్ళం. अभी क्या करना है? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? मांगने वाला मनुष्य नहीं बनना है, అడిగేటటువంటి మనుష్యులుగా అవ్వకూడదు, देने वाला देवता बनना है। ఇచ్చేటటువంటి దేవతలుగా తయారవ్వాలి. जितना देवता बनते हो उतना अपना समस्या अपने आप समाधान हो जाएगा। మీరు ఎంత దేవతలుగా తయారవుతే కనుక అంతలాగా ఆ సమస్యలన్నీ వాటికి అవే వెళ్ళిపోతాయి. तो आज वर्तमान समय में కాబట్టి ఇప్పుడు వర్తమాన సమయంలో जरूरत क्या है? మనందరికీ అవసరం ఏంటి? आप जानते हैं लोगों को फैन चाहिए, एसी चाहिए, पानी चाहिए। ये वर्तमान में स्थूल शरीर में तो बहुत जरूरी है। అయితే మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ఈ వర్తమాన సమయంలో ఇప్పుడు ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి, మంచినీళ్ళు కావాలి, ఇదంతా ఇప్పుడు ఈ స్థూల శరీరానికి కావాలి. क्यों? ఎందుకు? धूप है। బాగా ఎండ ఉంది కదా. ऐसे ही అలాగే सारे विश्व में మొత్తం విశ్వం అంతట్లోనూ हर पार्टिकल में ప్రతి పార్టికల్ కి, ప్రతి కణానికి, विकार माया रावण भरा हुआ है। ప్రతి కణంలోనూ వికారాలు, మాయా రావణుడు నిండి ఉన్నాడు. उसको सम्मान तो कोई करना पड़ेगा ना। దానికి సమాధానం ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా, ఎవరో ఒకళ్ళు చెయ్యాలి కదా. शक्ति किसके पास है? శక్తి ఎవరి దగ్గర ఉంది? हृदय राम शिव बाबा के पास है। హృదయాభిరాముడు శివబాబా దగ్గర ఉంది ఆ శక్తి. लेकिन वहां से राम को इधर तो लेकर आने के लिए साधन तो चाहिए ना। అయితే అక్కడి నుంచి రాముడిని ఇక్కడికి తీసుకురావాలంటే ఈ ప్రపంచానికి సాధనం అయితే కావాలి కదా. वो साधन आपको बनना है। ఆ సాధనం కింద మీరే తయారవ్వాలి. पहले तो एक ब्रह्मा बाबा थे, మొదట ఒక్క బ్రహ్మ బాబానే ఉండేవారు, एक गुलजार दादी थे। ఒకళ్ళే గుల్జాదాది ఉండేవారు. अभी आप सभी मिलकर इस सेवा के लिए निमित्त बनना पड़ेगा। అయితే ఇప్పుడు మీరందరూ కలిపి ఈ సేవకి నిమిత్తంగా తయారవ్వాలి. तो समय का पुकार है, అంటే పిలిపిస్తుంది సమయము, दाता बनो। మీరు దాతగా అవ్వండి అని చెప్పి. विकार का दाता नहीं, వికారాల దాతగా కాదు, इच्छाओं का दाता नहीं, కోరికలు కోరే దాతగా కాదు, भगवान की शक्ति देने के लिए निमित्त बनने का दाता बनना है। భగవంతుని యొక్క శక్తి ఇచ్చేటటువంటి దాత కింద మీరు తయారవ్వాలి. आज ఈ రోజు सर्वश्रेष्ठ भाग्य विधाता సర్వశ్రేష్ఠ భాగ్య విధాత विश्व में విశ్వంలో 5000 साल में 5000 సంవత్సరాల్లో सबसे श्रेष्ठ जो भाग्य है, అన్నిటికంటా ఎక్కువ శ్రేష్టమైన భాగ్యము जो है ఏదైతే ఉందో उसका विद्या, उसका कनेक्टेड एजुकेशन, దానికి సంబంధించిన విద్య, विधि విధి, विधान का दाता విధానం యొక్క దాత बाप दादा, బాప్ దాదా, सर्वशक्तियों का दाता बाप दादा, సర్వశక్తుల యొక్క దాత బాప్ దాదా, चारों ओर के నలువైపులా ఉన్న सर्व बच्चों को देख हर्षित हो रहे हैं। అందరి పిల్లల్ని చూసి హర్షితం అవుతున్నారు. हम सभी आत्माएं हैं, మనందరము ఆత్మలే. हमको कर्म करने के लिए तन मिला है। మనందరికీ కర్మలు చేయడానికి తనువు దొరికింది. हम वैरायटी कर्म करते हुए कर्म का फल का अनुभव करते आए हैं। మనం రకరకాల పనులు, కర్మలు చేసి వాటి యొక్క రకరకాల ఫలితాలని అనుభవించి వచ్చాం. उसमें कोई कर्म का फल हमको अच्छा लगता है, कोई अच्छा नहीं लगता। అందులో కొన్ని కర్మ యొక్క ఫలితాలు మనకి మంచిగా అనిపించచ్చు, కొన్ని మంచిగా అవ్వకపోవచ్చు కూడా. लेकिन एक बात याद रखिएगा, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ये तीनों लोक में ఈ 3 లోకాల్లోనూ बहुत सुंदर व्यक्ति, అందరికన్నా సుందరమైన వ్యక్తి, रिलेटिव బంధువు, या चीज, లేకపోతే వస్తువు, शक्ति శక్తి बहुत सुंदर, చాలా సుందరమైన, वो सिर्फ शिव बाबा ही है। సుందరమైన వాడు ఓన్లీ శివబాబా మాత్రమే. जब आत्मा ఆత్మ यथार्थ विधि द्वारा ఆత్మ ఎప్పుడైతే యథార్థ విధి ద్వారా परमात्मा के साथ मन रखती है, పరమాత్మ దగ్గర మనసు పెట్టిందో,
उस समय जो योग का अनुभूति होता है वो 5000 साल में किसी भी व्यक्ति से, किसी भी चीज से, किसी भी कर्म के फल से नहीं मिलता। ఆ సమయంలో ఆత్మకి అనుభవం అవుతుంది కదా! అది ఎప్పుడు ఏ జన్మలోనూ ఎక్కడా కూడా ఏ వ్యక్తితోనూ, ఏ వస్తువుతోనూ కూడా ఆ అనుభవం జరగదు. वो अनुभव అలాంటి ఆ అనుభవము आप बच्चे మీ పిల్లలు नंबरवार पुरुषार्थ अनुसार నంబరవారీ పురుషార్థం అనుసారంగా बाबा के साथ योग लगाते हुए బాబాతో యోగం పెడుతూ अनुभव कर रहे हो। అనుభవం చేస్తున్నారు మీరందరూ. इसके कारण దీని కారణంగా बाप और आप తండ్రి మరియు మీరు दोनों हर्षित हो रहे हैं। ఇద్దరూ హర్షితం అవుతున్నారు. हर्षित किस कारण से होते हैं? మీరందరూ ఎందుకు హర్షితంగా ఏ కారణం వల్ల అవుతున్నారు? आत्मा को कुछ मिलता है तभी तो हर्षित होता है। ఎందుకంటే ఆత్మకి ఏదో దొరుకుతుంది కదా! అందుకే మీరు హర్షితుల కింద అవుతున్నారు. ऐसे అలా यथार्थ विधि से, యథార్థ విధి ద్వారా, सच्चे दिल से సత్యమైన హృదయంతో परमात्मा की याद में आप बैठे रहेंगे तो పరమాత్మ యొక్క జ్ఞాపకం చేస్తూ మీరు కూర్చుని ఉన్నారు అనుకోండి. आपको कुछ करने का जरूरत नहीं है। మీరిక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. सिर्फ वो अनुभव करते रहेंगे तो ఓన్లీ మీరు ఆ అనుభవం చేస్తూ వెళ్తూ ఉంటే కనుక, सच्चे खुशी में रहेंगे तो మీరు సత్యమైన సంతోషంలో ఉంటే కనుక, ये कर्म से ఈ కర్మ నుంచి सारी दुनिया का మొత్తం ప్రపంచం అంతటి యొక్క सारा वैरायटी का दुख दूर हो जाएगा। ప్రపంచంలో అన్ని రకాల దుఃఖాల నుంచి విముక్తి అయిపోతుంది. भले वो बीमारी हो, వాళ్ళకేనా అనారోగ్యాలు అయి ఉండొచ్చు, फाइनेंशियल प्रॉब्लम हो, ఏదైనా ఆర్థిక సమస్య అయి ఉండొచ్చు, रिलेशन में कोई डिफरेंस ऑफ ओपिनियन हो, బంధువులతో ఏదైనా తేడాలు రావచ్చు, गरीबी हो, లేకపోతే వాళ్ళు పేదవాళ్ళు అవ్వచ్చు. किसी भी वैरायटी का समस्या हो, इस द्वारा समस्या का समाधान मिल जाएगा। ఏ సమస్య ఉన్నా సరే దీని ద్వారా దాని మొత్తం ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. लेकिन याद रखिएगा, కానీ గుర్తుపెట్టుకోండి, जो आप योग लगाते हो ఏదైతే మీరు యోగం పెడతారో उसका फलस्वरूप దాని యొక్క ఫల స్వరూపము, आपको सदा हर्षित रहना है। ఆ ఫలం స్వరూపం ఏంటి? మీరు ఎల్లప్పుడూ హర్షితులుగా ఉంటారు. खुशी का ग्राफ ऊपर जाना चाहिए, ఆ సంతోషం అనే గ్రాఫ్ పైకి వెళ్తూ ఉండాలి మనది. तभी ऐसा असर आ सकता है। అప్పుడే అలాంటి ప్రభావం వస్తుంది. बाप दादा బాప్దాదా सदा సదా सर्व आत्माओं के प्रति सेवाधारी, సర్వ ఆత్మల పట్ల సేవాదారినే. तो आप भी అయితే మీరు కూడా हर आत्मा के प्रति ప్రతి ఆత్మ పట్ల सदा सेवाधारी बनकर रहना है। ఎల్లప్పుడూ సేవాదారిగా అయ్యి ఉండాలి. हर सेकंड ప్రతి సెకను आप बच्चे మీ పిల్లలు सेवा के स्टेज पर खड़े हो, సేవ అనే స్టేజ్ మీద నుంచుని ఉంటారు मन से। మనస్సుతో. इस कर्म में ఈ కర్మలో आप परमात्मा का साथी हो। మీరు పరమాత్మ యొక్క సహచరులు. ऐसे अनुभव करते रहना चाहिए। మీరు ఇలాంటి అనుభవం ఎప్పుడూ చెందుతూ ఉండాలి. इस सेवा में ఈ సేవలో याद और सेवा अलग अलग नहीं है। అక్కడ స్మృతి మరియు సేవ వేరే వేరే కాదు. याद माना तलम ज्ञापकम, ओके ठीक है। तो याद क्या है? అయితే ఇక్కడ జ్ఞాపకం అంటే ఏంటి? आप भगवान को याद करके आप अकेले अनुभव करते हो, उसको याद कहते हैं। మీరు భగవంతుడిని జ్ఞాపకం చేసుకుని మీరు ఒకళ్ళే అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గనక దాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటారు. याद द्वारा आपको खुद अकेले को अनुभव हो रहा है, बाबा की शक्ति सिर्फ अपने लिए यूज कर रहे हो, अपने समस्या के लिए कर रहे हो, इसको याद कहते हैं। మీరు ఇక్కడ జ్ఞాపకం భగవంతుడిని మీ గురించి చేసుకుంటున్నారు, మీ సమస్యలు తీర్చుకోవడానికి చేసుకుంటున్నారు, దీన్నే జ్ఞాపకం చేసుకోవడం అంటారు. जैसे लौकिक में आप अकेले हैं, खुद के लिए भोजन बनाया, आपने अकेले खाया, उसको क्या कहते हैं? सेल्फ के लिए। అయితే మీరు ఇలా ఒక్కళ్ళే ఉన్నారు లౌకికల్లో, మీ గురించే మీరు ఇప్పుడు వండుకుని తిన్నారు, దాన్ని ఏమంటారు? స్వయానికి మీ ఒక్కళ్ళకే చేసుకున్నారు. कभी कभी आप भोजन बनाते हो, घर में जो रिश्तेदार है या पहचान वाले हैं, फ्रेंड्स है, घर में जो भी है, उनको भोजन खिलाते हो। అప్పుడప్పుడు ఏంటి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, లేకపోతే స్నేహితుల గురించి, లేకపోతే బంధువుల గురించి మీరు వండుతారు.
लेकिन आप भोजन नहीं खाते हो, आपको भोजन नहीं मिलता है, आप भूखे रहते हो, उनको खिलाते हो। అయితే అప్పుడు మీకు భోజనం దొరకదు. మీరు ఆకలిగానే ఉంటారు. కానీ వాళ్ళందరికీ పెడతారు. उनका भोजन खाने से जो खुशी मिलती है उसमें ही आप खुश हो जाते हो। వాళ్ళందరికీ మీరు భోజనం వడ్డించడం వల్ల, వాళ్ళందరూ తినడం వల్ల ఎంత సంతోషం వచ్చిందో, ఆ సంతోషం మీకు సంతోషంతో నిండిపోతుంది కడుపు. इसको बाबा सेवा कहते हैं। దీన్ని బాబా ఏమంటారు? సేవ అంటారు. माना भगवान की शक्ति दूसरों को देने के लिए निमित्त बनना ये सेवा है। అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుని శక్తి వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే ఇక్కడ సేవ. खुद के लिए यूज किया याद। దీన్ని మన స్వయానికి వాడుకున్నారు అనుకోండి, దాన్ని అంటారు జ్ఞాపకం చేసుకోవడం అంటారు. हम क्या करते हैं, మనం ఏం చేస్తాము? दिन में 3 पार्ट करते हैं। ఒక రోజులో 3 భాగాలు చేస్తాం. एक खुद के लिए, ఒకటి మన గురించి, दूसरा सेवा के लिए, రెండవది సేవ గురించి, तीसरा कर्म के लिए। మూడవది ఏంటి? కర్మల గురించి చేస్తాం. जब कर्म क्षेत्र में जाते हो तो तब बाबा को साथ में लेकर नहीं जाते हो, इसलिए वो याद में भी नहीं आता है, सेवा में भी नहीं आता है। అయితే మీరు కర్మక్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బాబాని తీసుకుని వెళ్ళరు. అందువల్ల అక్కడ జ్ఞాపకము ఉండదు, సేవ కూడా ఉండదు. तो बाबा आज समय के अनुसार क्या करना चाहते हैं? అయితే బాబా ఈ రోజు సమయానుసారంగా ఏం చెప్దామనుకుంటున్నారు? याद, सेवा, कर्म 3 अलग अलग नहीं होना चाहिए। జ్ఞాపకము, సేవ మరియు కర్మ వేరే వేరే ఉండకూడదు. हाँ, नहीं होना चाहिए। तो हर कर्म में आपको बाबा के साथ रखना पड़ेगा। ఈ 3 వేరే వేరేగా ఉండకూడదు. మీరు ప్రతి కర్మలోనూ బాబాతోనే ఉండాలి. और उस हर कर्म में सदा दाता ही रहना पड़ेगा। मेरे लिए दे दो, मेरे लिए दे दो नहीं, सदा दूसरों के लिए देना है। మీరు అలా కర్మ చేసేటప్పుడు కూడా మీరు దాతలుగానే ఉండాలి. అంటే అక్కడ నాకు కావాలి, నాకు కావాలి, నాకివ్వండి అని అనకూడదు. దాతగానే అందరికీ ఇవ్వాలి. वो दाता भी ज्यादा समय विश्व कल्याण के लिए रहना है, सभी के लिए रहना है। ఆ దాత చేసేది కూడా విశ్వ కళ్యాణానికి చెయ్యాలి, అందరికీ చెయ్యాలి సేవ. 8 घंटे का योगी, 10 घंटे का कर्म योगी, ऐसे नहीं होना चाहिए। ఒక 8 గంటలేమో యోగిగా ఉండడము, ఒక 10 గంటలేమో కర్మల యోగిగా ఉండడము అలా కాదు. हाँ, तो सारे दिन सदा दातापन की स्मृति में रहना चाहिए। మొత్తం రోజు అంతటిలోనూ కూడా ఎప్పుడు కూడా ప్రతి నిమిషము దాత అనే స్థితిలోనే ఉండాలి. भले आप याद में हो, మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు, भले कर्म क्षेत्र में हो, లేకపోతే కర్మక్షేత్రంలో ఉండొచ్చు, भले सेवा में हो, లేకపోతే సేవలో కూడా ఉండొచ్చు. सदा आपके द्वारा ईश्वरीय शक्ति बाहर जाने का फीलिंग आपको होना चाहिए। సదా ఎల్లప్పుడూ ఈశ్వరీయ శక్తి మీ ద్వారా వెళ్తుంది, ఆ ఫ్లో మీ ద్వారా ఉంది అన్న ఫీలింగ్ మీకు రావాలి. बाबा उसके लिए एक एग्जाम्पल कहते हैं। బాబా దీని గురించి ఒక ఉదాహరణ చెప్తారు. जो गृहस्थ में रहने वाले जो बाबा के बच्चे हैं ना, ఎవరైతే గృహస్థుల్లో ఉంటారో పిల్లలు, బాబా పిల్లలు ఉంటారు కదా, जो नए नए हैं, अभी अभी बाबा के घर में जा रहे हैं, ఎవరైతే కొత్తగా వచ్చారో ఇప్పుడిప్పుడే బాబా ఇంటికి వెళ్తున్నారో, वो कलर कपड़े पहन कर ही बाबा के घर में जाकर क्लास सुनते हैं और सेवा करते, सब कुछ कलर कपड़े में ही चलता है। వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు రంగు వస్త్రాల్లోనే బాబా ఇంటికి వెళ్తారు, అక్కడ సేవ కూడా చేస్తారు. वो बैज भी नहीं पहनते। వాళ్ళు బ్యాడ్జ్ కూడా ధరించరు. क्यों? ఎందుకు? श्रीमत और नियम फॉलो नहीं करते हैं। ఎందుకంటే వాళ్ళు శ్రీమతాన్ని, నియమాల్ని పాటించరు కాబట్టి. आत्मा का नियम हो या शरीर का नियम हो, इसलिए उनका मन है ना व्हाइट कपड़ा पहनने के लिए, बैज पहनने के लिए मन एक्सेप्ट नहीं करता है। ఆత్మ అవ్వచ్చు, లేకపోతే వేరేగా కూడా అవ్వచ్చు, ఆత్మపరంగా అవ్వచ్చు. అందువల్ల వాళ్ళ మనసు బ్యాడ్జ్ పెట్టుకోవాలి అని మనసు అంగీకరించు. उसके बाद आगे बढ़ते बढ़ते स्लोली वो क्या करते हैं, व्हाइट कपड़ा पहनना स्टार्ट करते हैं। అయితే తర్వాత నెమ్మదిగా వెళ్తూ వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించడం మొదలు పెడతారు. जब माउंट आबू में मिलन के लिए जाते हैं ना, तब वो स्टार्ट करते हैं। మౌంట్ ఆబూకి వెళ్తారు కదా మిలనానికి, అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇలా వేసుకోవడం. सेवा केंद्र में जब आते हैं ना, उसी टाइम पर व्हाइट कपड़ा पहनते हैं, घर जाने के टाइम पर कलर कपड़ा पहन कर जाते हैं। అదే వెళ్తారు కదా బాబా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమో తెల్లని వస్త్రాలు వేసుకుని వెళ్తారు, ఇంటికి వెళ్ళినప్పుడేమో కలర్ బట్టలు వేసుకుని వెళ్తారు. इसके बाद ज्ञान में आगे बढ़ते जाएंगे। దాని తర్వాత జ్ఞానంలో ముందుకు వెళుతూ उनके संसार में, परिवार में सभी लोगों को पता चलता है कि बीके हैं। వాళ్ళ సంసారంలో ప్రతి ఒక్కళ్ళకి అందరికి తెలుస్తుంది, ఈ వీళ్ళు బీకేలు అని చెప్పి, అంటే బ్రహ్మకుమారిలు అని చెప్పి తెలుస్తుంది. तो लोग उनको उसी रूप में एक्सेप्ट करना स्टार्ट करते हैं। అప్పుడు జనమంతా వాళ్ళని ఆ రూపంలోనే అంగీకరిస్తూ మొదలు పెడతారు.
साथ में बाबा भी उनको विशेष ईश्वरीय सेवा में यूज करते ही जाते हैं। దాంతో పాటు బాబా కూడా వీళ్ళని విశేష సేవలో ఉపయోగించుకోవడం మొదలు పెడతారు. ज्ञान सुनाने में, योग करने में, कोर्स देने में या भंडारा में सेवा में, ऐसे बाबा सेवा में यूज करते हैं। అంటే జ్ఞానం వినిపించడంలోను, లేకపోతే బండారా సేవలోను, లేకపోతే కోర్సు వినిపించడంలోను ఇలా రకరకాల సేవల్లో ఉపయోగించుకోవడం మొదలు పెడతారు. तो उसके आधार पर वो सारे सेवा के टाइम पर वो लोग व्हाइट कपड़े और बैज पहनकर रहते हैं। అయితే ఈ అంత ఆధారంగా ఆ సమయాల్లో ఆ సేవ చేసే సమయాల్లో వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు. उसके बाद क्या होता है ना, वो लोग रेगुलर व्हाइट कपड़ा और बैज पहनकर रहते हैं, क्योंकि वो इससे उनका मन सेट हो जाता है। తర్వాత ఇంక వాళ్ళు రోజు కూడా ఆ తెల్లని వస్త్రాలు, బ్యాడ్జ్ పెట్టుకోవడంలో వాళ్ళు సెట్ అయిపోతారు. ఎందుకంటే అట్లానే సెట్ అవుతుంది వాళ్ళ మైండ్ కూడా. वो जहां भी जाए, ऑफिस काम में जाए या लौकिक शादी में जाए, ईश्वरी सेवा में जाए, उनका शरीर, कपड़ा और बैज देखकर लोगों को पता चलता है कि ये ब्रह्म कुमार या ब्रह्म कुमारी है। వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, వివాహానికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఆఫీస్‌కి వెళ్ళినా సరే, వీళ్ళు ఆ తెల్లని వస్త్రాలు, బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్తారు. అప్పుడు అక్కడ వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది వీళ్ళు బ్రహ్మకుమారులు లేకపోతే బ్రహ్మకుమారులు అని చెప్పి. ऐसे ही అలాగే तन के ऊपर व्हाइट कपड़ा और बैज पहनते हो, తనువు పైన శరీరం మీద మనం వైట్ డ్రెస్ మరియు బ్యాడ్జ్ పెట్టుకుంటాం కదా! इसके आधार पर आप ब्रह्म कुमार कुमारी है कि दुनिया को दिखाते हो। ఇలా పెట్టుకోవడం వల్ల మీరు ప్రపంచంలో వాళ్ళందరికీ బ్రహ్మకుమారులు లేకపోతే బ్రహ్మకుమారీలు అని కనిపిస్తారో, ऐसे मन रूपी स्टेज में भी, అలాగే మనస్సు అనే రూపి స్టేజ్‌లో కూడా, भ्रकुटी के स्टेज में भी బ్రుకుటి స్టేజ్ మీద కూడా सदा बाप दादा को वहां विराजमान रखना है। సదా బాప్దాదాని అక్కడ ఉంచాలి. और आपके द्वारा बाप दादा ईश्वरीय सेवा करना चाहिए। మరియు బాప్దాదా మీ ద్వారా ఈశ్వరీయ సేవ చేయిస్తూ ఉండాలి. इससे దీంతో लौकिक और अलौकिक अलग अलग नहीं होगा, లౌకికము, అలౌకికము వేరే వేరేగా అవ్వదు. याद और सेवा अलग अलग नहीं होगा, జ్ఞాపకం చేసుకోవడం మరియు సేవ వేరే వేరేగా అవ్వదు. कर्म अलग अलग नहीं होगा। కర్మ కూడా వేరే వేరేగా అవ్వదు. तो समय के अनुसार కాబట్టి సమయం అనుసారంగా हर सेकंड ప్రతి సెకను ईश्वरीय शक्तियों को ఈశ్వరీయ శక్తులను सारे विश्व में फैलाने के लिए మొత్తం విశ్వం అంతటిలోనూ వ్యాపింప చేయడానికి निमित्त बनना है। నిమిత్తంగా తయారవ్వాలి. इससे దీంతో आपका स्वमान, आत्मा का मान बढ़ने लगेगा। మీ స్వమానము అంటే ఆత్మ యొక్క గౌరవము పెరుగుతూ ఉంటుంది. स्वमान अर्थात స్వమానము అంటే बाप समान। తండ్రితో సమానంగా అన్నమాట. तो बाप समान किसको कहते हैं? అయితే తండ్రితో సమానంగా అని ఎవరిని అంటారు? जिस सेकंड आप सिर्फ बाप दादा से कर्म कराते हैं, उनको कहते हैं बाप समान। ఏ ఏ సెకండ్ మీరు బాప్దాదాతో పనులు చేయిస్తారో దాన్నే అంటారు తండ్రితో సమానంగా అవ్వడము అని చెప్పి. बाबा के कर्म में आपको बीच में नहीं आना चाहिए। అయితే బాబా ఈ కర్మ చేసేటప్పుడు మధ్యలో మీరు రాకూడదు. वैरायटी समान है, వెరైటీ యొక్క స్వమానాలు ఉన్నాయి. लेकिन संपूर्ण समान है बाप समान। అయితే కానీ సంపూర్ణమైన స్వమానం ఏంటి? తండ్రితో సమానంగా అవ్వడం. हाईएस्ट लेवल का समान है बाप समान। ఉన్నత స్థాయిలో స్వమానం ఏంటంటే తండ్రితో సమానంగా అవ్వడం. तो जब आप बाप समान बाबा को इनवाइट करते हो अपने घर में, ఎప్పుడు మీరు బాబాని మీ ఇంటికి ఇన్వైట్ చేస్తారో उस समय बाबा को कंडीशन भी नहीं रखना है, इच्छा भी नहीं प्रकट करना है। ఆ సమయంలో బాబాకి కండిషన్లు పెట్టకూడదు, కోరికలు ఏమి కూడా పెట్టకూడదు. बाबा आकर ये करो वो करो, भले अपने लिए या विश्व के लिए, बाबा को डायरेक्शन नहीं देना है। బాబా వచ్చి ఇది చేయండి, అది చేయండి అని చెప్పి బాబాకి డైరెక్షన్ ఏమీ ఇవ్వకూడదు. तो మీ గురించి అవ్వచ్చు, వేరే వాళ్ళ గురించి కూడా అవ్వచ్చు. तो ऐसे बच्चों के दिल में ही बाबा सदा रहते हैं। అలాంటి పిల్లల హృదయంలోనే బాబా ఎల్లప్పుడూ ఉంటారు. इसीलिए बाबा को बुलाकर అందువల్ల బాబాని పిలిచి लेवता नहीं बनना है, देवता बनना है। తీసుకునే వారిగా అవ్వకూడదు, దేవతలుగా అంటే ఇచ్చేటటువంటి వారుగా అవ్వాలి మీరు. तो बाबा सदा देना ही चाहता है ना। ఎందుకంటే బాబా ఎప్పుడు ఇవ్వడమే ఇష్టపడతారు కదా. कभी कभी बाबा बोलते हैं, बच्चे आपके पास जो जरूरत नहीं है, जो अच्छा नहीं लगता है, वो मुझे दे दो।
బాబా అంటారు ఎప్పుడెప్పుడు మీకు ఏదైనా సరే మీ దగ్గర ఉండడం మీకు ఇష్టం లేదో అది అవసరం లేదో అది నాకు ఇచ్చేయండి, विकार मुझे दे दो। వికారాలన్నీ నాకు ఇచ్చేయండి. लेकिन बाबा फ्री में नहीं लेता है, उसके बदले में भी आपको जो सप्त गुण है वो बाबा देता ही रहता है। అయితే బాబా ఏమి ఫ్రీగా తీసుకోరు, దానికి బదులు ఆయన దగ్గర ఉన్న సప్త గుణాలన్నిటినీ మనకి ఇస్తారు. ऐसे ही आपको भी అలాగే మీరు కూడా सदा देते ही रहना है। ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటారు. तो बच्चे बच्चे अभी पूछ रहे हैं, అయితే పిల్లలు అడుగుతున్నారు, बाबा हमको देने का मन है, బాబా మాకు ఇవ్వాలని మనసులో ఉంది, इच्छा भी है, కోరిక కూడా ఉంది, देना अच्छा भी लगता है, ఇవ్వడం ఇంకా మంచిగా కూడా అనిపిస్తుంది, खुशी भी होता है। సంతోషంగా కూడా ఉంటుంది. लेकिन क्या होता है, కానీ ఏమవుతుందంటే जितना हम देने के लिए जाते हैं ना, ఎంత మేము ఇవ్వడానికి వెళ్తాం కదా, आगे वाले इतना क्वेश्चन पूछते हैं, మా ముందు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడుగుతారంటే हम कंफ्यूज हो जाते हैं। మేము కన్ఫ్యూజ్ అయిపోతాం. हम जितना भी देते हैं ना उतना वो लोग गुस्सा करते रहते हैं, మేము ఎంత ఇస్తూ ఉంటే వాళ్ళు అంత కోప్పడుతూ ఉంటారు మా మీద. ज्यादा झगड़ा होता ही रहता है। పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. जब योग पर बैठते हैं ना, बाबा के बदले वो आत्मा ही याद आते हैं, वो शरीर ही याद आता है। యోగంలో కూర్చున్నాము అంటే అక్కడ బాబా బదులు ఆ ఆత్మలే గుర్తొస్తూ ఉంటారు. तो बाबा पूछते हैं, అయితే బాబా అడుగుతున్నారు, उन्होंने कुछ गलत चीज दिया వాళ్ళు ఏదైనా తప్పుడు వస్తువులు ఇస్తే గనుక तो आप क्यों लेते हो, మీరు ఎందుకు తీసుకుంటారు, उसको लेना ही नहीं। దాన్ని తీసుకోవద్దు. सपोज उन्होंने दिया है तो भी సపోజ్ వాళ్ళు ఇచ్చారు అనుకోండి, आप उनके प्रति शुभ भावना शुभ कामना रखो, వాళ్ళ పట్ల మీరు శుభకామన శుభ భావనాలు పెట్టండి. तो आत्मा जो भी देती है या लेती है ఆత్మ ఏవి తీసుకున్నా లేకపోతే ఇచ్చినా तो पहले मन से लेती है। అది మనస్సుతో తీసుకుంటుంది. बाबा कहते हैं मन से ही मत देना, वो बुद्धि तक जाने के लिए नहीं रखना है। బాబా ఏమంటారంటే మనస్సుతో కూడా మీరు తీసుకోవద్దు, అది మన బుద్ధి వరకు కూడా వెళ్ళకూడదు. जैसे कोई पूछते हैं आपको ये चाहिए क्या, स्कूल में किसी ने कुछ आपको ऑफर किया, ఎలా అంటే స్థూలంలో మిమ్మల్ని ఎవరో అడిగారు ఇది కావాలా మీకు అని చెప్పి, तो मन कहेगा हाँ चाहिए करके मन ने एक्सेप्ट कर लिया, तो అప్పుడు మనస్సు కావాలి అని చెప్పి అంగీకరించింది అనుకోండి, तभी आपका हाथ आगे जाएगा ना लेने के लिए। అప్పుడే కదా మీ చెయ్యి ముందుకు వెళ్తుంది తీసుకోవడానికి. जब हाथ गया उसके बाद वो हाथ क्या करेगा, उस चीज को लेकर जाके जीभ में रख देगा। తర్వాత అలా చెయ్యి వెళ్ళి వాళ్ళు తీసుకోగానే తర్వాత నాలుక మీద పెట్టింది. उसके बाद जीभ में क्या होता है, उस चीज में जो गुण है उसका असर जीभ द्वारा मन बुद्धि द्वारा आत्मा तक जाकर पहुंच जाएगा। తర్వాత ఆ నాలుక మీద పెట్టిన వెంటనే అది ఆ రుచి అది కూడా మన మనసు బుద్ధి ద్వారా ఆత్మకి వెళ్ళి చేరుకుంటుంది. जब आपका मन ने ही एक्सेप्ट नहीं किया, అయితే మీ మనస్సే అంగీకరించలేదనుకోండి ఆ సమయంలో आप क्या करते हो, सिर ऐसे हिलाते हो कि हमको नहीं चाहिए, మీరేం చేస్తారు, అడ్డంగా ఊపుతారు తల, అవసరం లేదు అని చెప్పి. तो हाथ भी आगे नहीं जाएगा, वो चीज जीभ तक आकर भी नहीं पहुंचेगा। చెయ్యి కూడా ముందుకు వెళ్ళదు, ఆ తర్వాత ఆ చెయ్యిని వచ్చి నాలుక వరకు కూడా చేరుకోదు. ऐसे ही అలాగే सूक्ष्म में సూక్ష్మంలోను स्थूल में స్థూలంలోను कोई भी चीज, ఏదైనా వస్తువు, कोई भी बातें, ఏదైనా విషయాలు, कोई मान सम्मान, ఏదైనా ఆ, గౌరవం ఇవ్వడము లేకపోతే సన్మానాలు कोई निंदा, లేకపోతే ఏదైనా నింద, किसी को भी एक्सेप्ट नहीं करना। దేన్ని కూడా అంగీకరించవద్దు. जो भी लेना है परमात्मा से लेना, మీకు ఏది తీసుకోవాలని ఉన్నా అది పరమాత్ముని నుంచే తీసుకోవాలి. लेने का न इच्छा रखना न संकल्प रखना। తీసుకోవాలని కోరిక పెట్టుకోవద్దు, సంకల్పాలు కూడా పెట్టుకోవద్దు. आपका सदा यही इच्छा रहे, మీకు ఎల్లప్పుడూ ఇదే కోరిక ఉండాలి. आगे वाले आत्मा कोई भी हो, మన ముందు ఉన్న ఆత్మ ఎవరైనా అవ్వచ్చు, आपको कितना भी गुणगान करें, మిమ్మల్ని ఎంత పొగిడినా సరే, कितना भी आपको रिस्पेक्ट दें, ఎంత మీకు గౌరవం ఇచ్చినా సరే, कितना भी नीचे गिराए, ఎంత మిమ్మల్ని కింద పడవేసినా సరే, आपका काम है भगवान की शक्ति देते रहना, देते रहना, देते रहना। మీ పని ఏంటి, భగవంతుని శక్తి ఇస్తూ వెళ్ళడమే. स्थूल चीज नहीं, స్థూలంలో వస్తువులు కాదు, परमात्मा का शक्ति सभी को देते रहना। పరమాత్మని యొక్క శక్తి అందరికీ ఇస్తూ వెళ్ళాలి. सभी लोगों को అందరికీ కూడా ज्ञान सुनाने के लिए भाषण तो करते हो,
జ్ఞానం వినిపించడానికి భాషణ అయితే చేస్తూ ఉంటారు మీరు. भाषण के टाइम पर बाबा याद रहता है? మీరు ఆ భాషణ ఇచ్చేటప్పుడు, ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు బాబా గుర్తుంటారా మీకు? उस समय में भी शक्ति देते हो? ఆ సమయంలో కూడా మీరు శక్తి ఇస్తారా? अभी क्या करना है? ఇప్పుడు ఏం చేయాలి? समय के अनुसार సమయం అనుసారంగా हर समय ప్రతి సమయము हर बच्चे को ప్రతి పిల్లలకు दातापन की स्मृति और बढ़ानी है। దాత అనే స్థితి ఇంకా ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళాలి. भले स्व उन्नति के लिए या सेवा के लिए। అది స్వోన్నతి గురించి అవ్వచ్చు, లేకపోతే సేవ గురించి అవ్వచ్చు. दूसरी बात, రెండో విషయం ఏంటంటే, ये सेवा करना है तो ఈ సేవ చెయ్యాలి అంటే కనుక आपका मन बुद्धि क्लीन एंड क्लियर रहना चाहिए। మీ మనస్సు బుద్ధి చాలా క్లియర్ గా ఉండాలి. उसके पहले దానికి ముందు जितना भी आत्मा के संबंध संपर्क में आप आते हो, ఎన్ని ఆత్మల యొక్క సంపర్కంలోకి మీరు వస్తారో, उनसे ऐसे कुछ घटनाएं होती है तो వాళ్ళతో ఇలాంటి ఏదైనా సంఘటనలు అయితే కనుక, जिससे आपका मन बुद्धि डिस्टर्ब होता है, దేంతో అయితే మీ మనస్సు బుద్ధి డిస్టర్బ్ అవుతుందో उन आत्माओं को तुरंत क्षमा कर दो। ఆ ఆత్మల్ని వెంటనే క్షమించేసేయండి. भले उन्होंने माफी मांगा है या नहीं मांगा है, आप उनको क्षमा कर दो। వాళ్ళు క్షమాపణ అడగనియండి, అడగపోవనివ్వండి మిమ్మల్ని, కానీ మీరు వెంటనే క్షమించేసేయండి. आज एक दिन में, ఈ రోజు ఒక్క రోజులో, एक सेकंड में ఒక్క సెకండ్లో कितना आत्माएं भगवान को डांटते हैं, ఎంతమంది ఆత్మలు భగవంతుని తిడతారు. लेकिन वो लोगों के ऊपर बाबा गुस्सा करता है क्या? కానీ వాళ్ళందరి మీద భగవంతుడు కోపం పడతాడా? और कभी भी सोचता है मुझे ऐसे किया, मैंने तो इतना हेल्प किया, फिर भी ये लोग ऐसे कर रहे हैं, ऐसे संकल्प बाबा के मन में आता है क्या? ఆయన భగవంతుడు నేను ఎంత చేశాను వీళ్ళకి, అయినా సరే వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారని నిందిస్తున్నారు అన్న సంకల్పం వస్తుందా? बाबा उसकी तरफ अटेंशन ही नहीं रखता। బాబా అటువైపు అటెన్షనే పెట్టరు. आपका उनका जो ड्यूटी है ना, वो निभाता रहता है। ఆయన యొక్క డ్యూటీ ఏదైతే ఉందో అది నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతారు. वर्तमान समय में వర్తమాన సమయంలో बच्चों के मन बुद्धि పిల్లల యొక్క మనసు బుద్ధి इतना बिजी है, ఎంత బిజీగా ఉన్నది అంటే, जब दातापन के लिए बैठते हैं అలా దానం చేయడానికి కూర్చుంటారు కదా, उस समय बाबा के पास जाकर कंप्लेंट करते ही रहते हैं। ఆ సమయంలో బాబా దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ ఏ చేస్తూ ఉంటారు. అలా मेरा सास ससुर है, सास ऐसी है, ससुर ऐसी है, నా అత్తగారు మామగారు ఇలా ఉన్నారు, అత్తగారు ఇలా చేస్తారు, మామగారు ఇలా ఉన్నారు అని చెప్పి, सेंटर टीचर ठीक नहीं है, మా సెంటర్ టీచర్ సరిగా లేరు అని చెప్పి, योगेश भाई भी ठीक नहीं है। యోగేష్ భాయ్ కూడా సరిగా లేరు అని చెప్పి, तो सदा ऐसे ही बाबा क्या कि वो ठीक नहीं है, ये ठीक नहीं है करके कंप्लेंट चलता है। అలా సదా బాబా దగ్గరికి వెళ్ళి వాళ్ళు సరిగా లేరు, వీళ్ళు సరిగా లేరు అని కంప్లైంట్స్ చెప్తూనే ఉంటారు. सदा बाबा मेरा तबीयत ही ठीक नहीं रहता है, इसके बारे में कंप्लेंट चलता है। సదా బాబాకి చెప్తారు, నా ఆరోగ్యం కూడా సరిగా లేదు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. बाबा हमने एक सब कुछ बताया आपको, आपने ये करके ही नहीं दिया। బాబా మేము ఇవన్నీ చెప్పాము, అయినా మీరు మాకు ఇవేం చేసి ఇవ్వలేదు అని కూడా అడుగుతూ ఉంటారు. ऐसे मन बुद्धि को है ना किसी रूप में एंगेज रखता है। అలా మనసు బుద్ధిని ఏదో ఒక రూపంలో ఎంగేజ్ చేసేస్తూ ఉంటారు. ऐसे एंगेज रखेंगे तो उस मन बुद्धि को बाबा ईश्वरीय सेवा के लिए यूज नहीं कर सकता है। అలా మనస్సుని బిజీగా పెట్టేశారు అనుకోండి, అవి చెప్తూ ఈ ఫిర్యాదులు చెప్తూ, బాబా ఆ మనస్సుని ఆత్మని ఉపయోగించుకోరు ఆ సేవ చేయడం గురించి. तो इस विधि से आपका समय वेस्ट हो रहा है, అయితే ఈ విధితో మీ సేవ అంతా వేస్ట్ అయిపోతుంది. आपका समय वेस्ट हो रहा है। మీ సమయము అక్కడంతా వ్యర్థం అయిపోతుంది. उसको बहुत जल्दी बिंदु लगाओ। దానికి ముందు మీరు బిందువు పెట్టేయండి. जब लौकिक काम में जाते हो ఎప్పుడైనా లౌకికలో ఏదైనా కార్యానికి వెళ్తున్నప్పుడు, ఏదైనా పని చేయడానికి వెళ్తున్నప్పుడు, उस ऑफिस में जो ऑफिसर हैं, आपके बड़े बॉस हैं, जो मालिक हैं, అయితే ఆఫీస్ లో ఎవరైతే యజమాని లేకపోతే బాసు ఉన్నారో उनके पास जाकर अपने घर का समस्या बताएंगे क्या? వాళ్ళకి వెళ్ళి మన ఇంట్లో ఉన్న సమస్య గురించి చెప్తామా? वो सुनेंगे क्या? వాళ్ళు వింటారా? उसके लिए आपको समय देंगे वो? దాని గురించి వాళ్ళు మీకు సమయాన్ని వెచ్చిస్తారా? वो क्या कहते हैं? వాళ్ళు ఏమంటారు? जितना तक ऑफिस में हो ऑफिस का काम करो, घर का समस्या यहाँ लेकर मत आना। నువ్వు ఎంతసేపు ఆఫీస్ లో ఉంటావో అంతసేపు ఆఫీస్ లో పని చేసి వెళ్ళిపో, ఇంటి సమస్యలన్నీ ఇక్కడ తీసుకురాకు అని చెప్తారు. घर का फोन भी नहीं उठाना है।
ఇంటి యొక్క ఫోన్ కూడా ఎత్తద్దు. घर का फोन उठाना है तो घर चले जाओ, यहाँ मत आना। ఇంటి ఫోన్ ఏమైనా ఎత్తాలి అంటే గనక ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడికి రావద్దు అని చెప్తారు. ऐसे बाबा भी कहता है, అలాగే బాబా కూడా అంటారు, ईश्वरी सेवा करना है तो ఈశ్వరీయ సేవ చేయాలి అంటే కనుక तन मन बुद्धि 100% भगवान के हाथ में देना चाहिए। తనువు మనసు బుద్ధి కూడా 100% బాబా చేతిలోకి ఇచ్చేయాలి. यहाँ आपको कुछ करने का जरूरत नहीं है, ఇక్కడ మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, सब कुछ बाबा करता है। మొత్తం అంతా కూడా బాబాయే చేస్తారు. लेकिन अपना साधन क्लीन एंड क्लियर बाबा की तरफ रखना है। అయితే మన సాధనాలు అంతా బాబా వైపే క్లియర్ గా స్వచ్ఛంగా ఉంచాలి. दिल को सदा साफ रखने से ఆ హృదయాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవడం వల్ల निरंतर बाप की सेवा के साथी बन सकते हो। నిరంతరము బాబా యొక్క సేవకి సహచరులుగా తయారవుతారు. सेवा करने वाला बाबा है, సేవ చేసేవాళ్ళు అయితే మటుకు బాబానే. आप सिर्फ आधार हो। మీరు ఓన్లీ ఆధారం మాత్రమే. ऐसे संकल्प मत करना कि मैं विश्व के लिए प्रकाश दे रहा हूं, नहीं। ఇలాంటి సంకల్పాలు ఏం చేయకండి, నేను విషయాన్ని గురించి ప్రకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పి. बाबा मेरे द्वारा दे रहा है, मैं सिर्फ साधन हूँ। బాబా నా ద్వారా ఇప్పిస్తున్నారు, నేను కేవలం సాధనం మాత్రమే అని అనుకోండి. बाबा कहते हैं, బాబా అంటారు, बच्चे పిల్లలు आप जितना मुझे याद करते हो ना, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారో उससे भी ज्यादा मैं आपको याद करता हूँ। అంతకన్నా ఎక్కువ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. मुझे ये साकार दुनिया में నాకు ఈ సాకార ప్రపంచంలో बच्चे के बिना और कोई है ही नहीं। పిల్లలు కాకుండా ఇంకా ఎవరూ లేనే లేదు. मुझे तो बच्चों को याद करने में मेहनत नहीं लगता है, నాకు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవడంలో ఏమి శ్రమ అనిపించదు. लेकिन बच्चों को बाबा को याद करने में मेहनत लगता है। కానీ పిల్లలకి తండ్రిని జ్ఞాపకం చేసుకోవడంలో మటుకు శ్రమిస్తారు. थोड़ा अटेंशन भी रखना पड़ता है। కాబట్టి కొంచెం అటెన్షన్ కూడా పెట్టాల్సి ఉంటుంది. बाबा कहते हैं, బాబా అంటారు, इतना मेरा काम में बिजी रहते हुए भी నేను ఈ పనిలో నేను ఇంత బిజీ అయి ఉన్నప్పటికీ కూడా निरंतर मेरा सच्चे बच्चों को मैं याद करते ही रहता हूँ। నిరంతరము నేను నా సత్యమైనటువంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. बच्चों को पूछते, आप भी याद करते हैं क्या सदा? పిల్లల్ని అడుగుతున్నారు, మీరు కూడా అలా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా సదా? बच्चों ने दो हाथ उठाया। పిల్లలు చేతులు ఎత్తారు. ठीक है, तो बाबा कहते हैं, అయితే బాబా అంటున్నారు, बच्चे करते हैं పిల్లలు అలా చేస్తారు, लेकिन बीच बीच में थोड़ा नटखट भी करते हैं, इधर उधर भी भेजते हैं अपने मन को। మధ్య మధ్యలో కొంచెం అల్లరి చేష్టలు కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళ మనసును అటువైపు ఇటువైపు పంపించేస్తూ ఉంటారు. बच्चे పిల్లలు सारे विश्व की जो आत्माएं, మొత్తం విశ్వం అంతటికిలో ఉన్న ఆత్మలు, आपका भाई बहने మీ యొక్క సోదర సోదరిలు इतना अशांति में है, వాళ్ళు ఎంతో అశాంతిలో ఉన్నారు. उनका दुख सुनाई नहीं दे रहा है क्या? వాళ్ళ దుఃఖం మీకు వినిపించటం లేదా? पांडवों को सुनाई नहीं दे रहा है? పాండవులకి వినిపించటం లేదా? शक्तियों को सुनाई नहीं दे रहा है? శక్తులందరికీ కూడా వినిపించటం లేదా? सपोज समझ लो आप एक डॉक्टर हो, సపోజ్ మీరు అనుకోండి, మీరు ఒక డాక్టర్ అని చెప్పి, आपका एक हॉस्पिटल है, మీకు ఒక హాస్పిటల్ ఉంది, आपके गांव में एक बड़ा एक्सीडेंट हुआ है, ट्रेन का एक्सीडेंट हुआ है। మీ గ్రామంలో ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయింది. हाँ, आपके हॉस्पिटल में 100 लोगों के हिसाब से लोगों को जाकर एडमिशन किया है, वहां रखने के लिए भी जगह नहीं। మీ హాస్పిటల్లో అలా వందల మందిని తీసుకొచ్చి జాయిన్ చేశారు, అయితే అక్కడ ప్లేస్ కూడా లేదు వాళ్ళని పెట్టడానికి. तो आप डॉक्टर होने के कारण అయితే మీరు అక్కడ డాక్టర్ అవడం వల్ల वहां जाकर आपको ट्रीटमेंट देना आपका ड्यूटी है ना। అక్కడికి వెళ్ళి వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం మీ డ్యూటీ కదా. आप घर में बैठकर क्रिकेट देखते रहेंगे तो हालत क्या होगा बताओ? మీరు ఇంట్లో కూర్చుని క్రికెట్ చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? नेक्स्ट टाइम वो आत्माएं आपके हॉस्पिटल में पेशेंट को लेकर आते हैं क्या? నెక్స్ట్ టైం ఆత్మలన్నీ మీ హాస్పిటల్ కి పేషెంట్ తీసుకుని వస్తారా? ऐसे అలా अभी तक मैंने जो आपको रेडी किया है, ఇప్పటి వరకు నేను ఎంత అయితే మిమ్మల్ని రెడీ చేశానో सारे विश्व को निराकार शक्ति देने के लिए रेडी किया है। మొత్తం విశ్వం అంతటికి ఈ శక్తిని ఇవ్వడానికి నేను మిమ్మల్ని రెడీ చేశాను. भले लोगों के पास धन है, అయితే జనాల దగ్గర డబ్బులు ఉండవచ్చు, బాగా साधन भी है, వాళ్ళ దగ్గర సాధనాలు కూడా ఉండి ఉండవచ్చు, सर्वेंट भी है,
వాళ్ళ దగ్గర సర్వెంట్లు కూడా ఉండి ఉండొచ్చు. लेकिन मन में खुशी नहीं है। కానీ వాళ్ళ మనసులో సంతోషం లేదు. आपके पास जो चीज है वो लेना चाहते हैं, అయితే మీ దగ్గర ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి తీసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. उनको पता नहीं चल रहा है कि वो कहाँ मिलता है, వాళ్ళకి తెలియటం లేదు కూడా అవి ఎక్కడ దొరుకుతాయి. कैसे लेना है वो भी नहीं जानते हैं। ఎలా తీసుకోవాలో అలా అవి కూడా తెలియదు వాళ్ళకి. अभी आपके द्वारा भगवान प्रत्यक्ष होना चाहते हैं। ఇప్పుడు మీ ద్వారా భగవంతుడు ప్రత్యక్షం అవుదామని అనుకుంటున్నారు వాళ్ళకి. अभी आप ऐसे महान कर्म द्वारा ఇప్పుడు మీరు అలాంటి మహత్తరమైన కర్మల ద్వారా फूलों के माला से आपको रिस्पेक्ट दुनिया में मिल जाएगा। పువ్వుల మాలతో మీకు గౌరవం దొరుకుతుంది మీకు ప్రపంచంలో. सपोज సపోజ్ वर्तमान समय में आपने ऐसे नहीं किया तो వర్తమాన సమయంలో మీరు ఇలా చెయ్యలేదు అనుకోండి, थोड़े ही दिन में आपके रिश्तेदार, आपका ही परिवार का मेंबर्स, आपका ही फ्रेंड्स కొన్ని రోజుల్లోనే మీ బంధువులు కానీ లేకపోతే మీ స్నేహితులు కానీ आपको उल्हना के माला डालेंगे। మీకు ఫిర్యాదుల మాల వేస్తారు. आपको जानते हुए भी आपने हमको क्यों नहीं बताया, మీకు తెలిసి ఉండి కూడా ఇలాంటిది మాకెందుకు చెప్పలేదు అని చెప్తారు, నిందిస్తారు. भले आप वो उनको मुख से ज्ञान नहीं देते हो, వాళ్ళకి ఇలా నోటి నుంచి జ్ఞానం చెప్పి ఉండకపోవచ్చు, पॉम्पलेट्स भी नहीं देते हो, పాంప్లెట్స్ కూడా ఇవ్వరు. लेकिन मन से शक्ति देने का संकल्प तो करो ना। కానీ లేకపోతే అలా ఇవ్వరు, కానీ మీరు మనస్సుతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి సేవ అయితే సంకల్పం అయితే చెయ్యండి. संकल्प के साथ साथ मन परमात्मा के हाथ में देकर उनको देने का भी कर्म करो। సంకల్పాలతో పాటు మీ మనస్సుని భగవంతునికి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యండి. तो वर्तमान समय में उसका बहुत जरूरी है। ఎందుకంటే వర్తమాన సమయంలో ఇది చాలా అవసరం. ठीक है, बच्चों को ऐसे कर्म करने का लक्ष्य तो है, పిల్లలకి అందరికి ఇలాంటి కర్మలు చేయడానికి లక్ష్యం ఉంది. लेकिन लक्ष्य के अनुसार लक्षण नहीं आ रहे हैं। అయితే ఈ లక్ష్యం వీళ్ళకి అందరికీ లక్ష్యం ఉంది, కానీ ఈ లక్ష్యాల ఆధారంగా లక్షణాలు అయితే రావటం లేదు. लक्ष्य और लक्षण में बहुत अंतर है। లక్ష్యము మరియు లక్షణాల్లో చాలా తేడా ఉంది. लक्ष्य तो विश्व कल्याण का है, లక్ష్యం అయితే విశ్వ కళ్యాణానికి. लेकिन जब योग पर बैठते हैं అయితే ఇలా యోగం చేయడానికి కూర్చున్నప్పుడు लेने वाले बन जाते हैं। అక్కడ తీసుకునే వారి కింద అయిపోతారు. बाबा धन दे दो, समस्या का समाधान दे दो, कोर्ट का केस का समाधान करो। బాబా ధనం ఇవ్వండి, లేకపోతే నా కోర్టు కేసు సమాధానం ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటారు. तो मांगने वाले बन गए ना। అక్కడ మీరు అడిగే వారి కింద అయిపోయారు కదా. बाबा कहते हैं दाता बनो, బాబా అంటారు దాతగా అవ్వండి అని చెప్పి. तो सारा समय दाता ही बनते रहना, लेने का इच्छा मत रखना। కాబట్టి మొత్తం సమయం అంతా ఇచ్చేటటువంటి దేవతలుగానే అవ్వండి, తీసుకునేటటువంటి వారిగా అవ్వద్దు. थोड़े बच्चे कहते हैं కొంతమంది పిల్లలు అంటారు, बाबा ये तो सेवा है ना, बड़े लोग जो हैं 25 साल का है, 3 साल के हैं, सेंटर में सरेंडर है, वो लोग करेंगे, हम नहीं। బాబా ఇలాంటి సేవ 50 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళ నుంచి సర్వీస్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరూ చేయాలి, మాది కాదు ఈ సేవ అంటారు. तो बाबा कहते हैं అయితే బాబా అంటారు, एक दिन का बच्चा भी कर सकता है, ఇది ఒక్క రోజు ఉన్న పిల్లవాడు కూడా చేయగలడు, 6 महीने का बच्चा भी कर सकता है, 6 నెలల పిల్లవాడు కూడా చేయగలడు, घर गृहस्थ में रहने वाले आत्मा भी कर सकती है। గృహస్థుల్లో ఉన్న ఆత్మలు కూడా చేయగలరు. इन करने का मन होना चाहिए, అయితే చెయ్యాలి అని మనస్సు అయితే ఉండాలి. विधि विधान को अप्लाई करना चाहिए। ఆ విధి విధానాల్ని అప్లై చేస్తూ ఉండాలి. तो बाबा पूछते हैं అయితే బాబా అడుగుతారు, जो मैंने ज्ञान दिया है, నేను ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చానో, जो जायदाद दिया है, ఏదైతే ఆస్తిని ఇచ్చానో, जो शक्ति दिया है, ఏదైతే శక్తిని ఇచ్చానో, किसी को ज्यादा किसी को कम दिया है क्या? కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ ఇచ్చానా? जो दादी को जो ज्ञान दिया है, ఏదైతే దాదీలకి జ్ఞానం ఇచ్చానో वही 7 दिन का कोर्स आज भी वही ज्ञान है ना। ఇప్పుడు కూడా ఆ 7 రోజుల కోర్సు ఇప్పుడు కూడా అదే కదా. वो जो मुरली था आज भी आत्माओं को वही मुरली है ना। ఆ రోజు మురళీలు ఏమున్నాయి, ఇప్పుడు కూడా ఆత్మలకి అవే మురళి కదా ఉన్నాయి. किसी को 16 शक्तियां, किसी को 8 शक्तियां तो बाबा ने नहीं दी। కొంతమందికి 16 శక్తులు, కొంతమందికి 8 శక్తులు, అలా ఏం బాబా ఇవ్వలేదు.
किसी ने ज्यादा धन दिया उनको ज्यादा दिया, किसी ने धन नहीं दिया उनको नहीं दिया, ऐसा नहीं है ना। ఎవరో ఎక్కువ డబ్బులు ఇచ్చారని వాళ్ళకి ఎక్కువ ఇవ్వడము, ఎవరో తక్కువ ఇచ్చారని చెప్పి వాళ్ళకి తక్కువ జ్ఞానం ఇవ్వడం అలా ఏం లేదు కదా. तो बाबा ने पार्शियलिटी नहीं की, బాబా ఎక్కడ పార్షియాలిటీ చూపించలేదు. तो आपको भी पार्शियलिटी नहीं करना है। కాబట్టి మీకు కూడా పార్షియాలిటీ అంటే పక్షపాత బుద్ధి ఎక్కడ చూపించకూడదు. कोई दे या न दे, వాళ్ళు ఏమి ఇచ్చినా, కొంతమంది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే आपको देते ही रहना है। మీరు ఇస్తూనే ఉండాలి. न स्थूल लेना न सूक्ष्म लेना, స్థూలంలో కూడా తీసుకోకూడదు, సూక్ష్మంగా కూడా తీసుకోకూడదు. इच्छा मात्रम अविद्या। కోరిక అంటే ఏమిటో తెలియని వారి కింద ఉండాలి. सिर्फ आप देना ही चाहते हो वही आप जानते हैं, लेने का इच्छा ही मत रखना। ఓన్లీ ఇవ్వడంలోనే ఉండాలి, తీసుకోవడంలో అస్సలు ఉండకూడదు. ऐसी सदा संपन्न और संपूर्ण बनना है। ఇలా ఎల్లప్పుడూ సంపూర్ణంగా మరియు సంపన్నులుగా ఉండాలి. खुद भी बनना है, दूसरों को भी बनाना है। స్వయంగా తయారవ్వాలి ఇలాగా, అలాగా వేరే వాళ్ళని కూడా తయారు చేయాలి. तो समय के अनुसार కాబట్టి సమయం అనుసారంగా सदा दाता बनो। సదా దాత కింద తయారవ్వండి. आप नहीं देना, మీరు ఇవ్వకూడదు, बाबा को देने के लिए अपने मन बुद्धि को उसके साथ रखना। బాబాకి ఇవ్వడానికి మనస్సు బుద్ధిని బాబాతో ఉంచాలి. अभी बच्चे पूछते हैं ఇప్పుడు పిల్లలు అడుగుతారు, हम दाता है कि नहीं, कैसे पता चलेगा? మేము దాత లేకపోతే కాదా అన్నది ఎలా తెలుస్తుంది మాకు? आपके अंदर से भगवान का शक्ति बाहर जा रहा है, समझ लो दाता हो। అయితే మీ నుంచి భగవంతుని శక్తి బయటికి ఫ్లో అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు దాత కింద తయారైనట్టు. उसके बदले मार्केट में बहुत अच्छा आम आया है करके आम लेकर आके उसको काट कर खाते हो ना, माना बाहर का आम का टेस्ट अंदर बेचते हो, वो है लेवता। అయితే దాని బదులు బయట మామిడి పళ్ళని చూసి అవి కోసుకుని తిని లోపలికి పంపిస్తారు కదా, దాన్ని అంటారు లేవత అని, అంటే తీసుకోవడం అని చెప్పి అంటారు. आपका अटेंशन आम का टेस्ट लेने की तरफ है, न कि परमात्मा का शक्ति देने की तरफ। అయితే అక్కడ మీ అటెన్షన్ ఈ మామిడి పళ్ళు తీసుకునే ఈ రుచి మీద ఉందా, లేకపోతే ఆ శక్తిని బయటికి పంపించే దాని మీద ఉందా? फिर बच्चे पूछते हैं అయితే పిల్లలు అడుగుతున్నారు, आम नहीं खाना है क्या? అయితే అలాని మామిడి పండు తినద్దా ఏంటి? बाबा कहते हैं खाने के लिए मैंने मना नहीं किया, బాబా అంటున్నారు, నేను తినద్దు అని చెప్పి ఎప్పుడూ అనలేదు. खाने का इच्छा नहीं रखना है। తినాలి అని కోరిక పెట్టుకోవద్దు. जहां भी सेवा में जाते हो ఎక్కడికైనా మీరు సేవకి వెళ్తారో वहां किसी ने आम दिया, అక్కడ ఎవరైనా మీకు మామిడి పండు ఇస్తే बाबा को कहो बाबा थैंक यू, బాబాకి చెప్పండి, బాబా థ్యాంక్ యూ అని చెప్పి. आपने ईश्वरीय सेवा की, इसके लिए उस आत्मा ने आपको आम दिया। మీరు ఈశ్వరీయ సేవ చేశారు, అందువల్ల ఆత్మ మీకు ఆ సేవ చేయడం గురించి ఇచ్చారు మామిడి आ పండు. जाओ हम और आप दोनों मिलकर खाएंगे करके बाबा को साथ में रखकर खाना। అప్పుడు బాబాకి చెప్తూ, రండి మీరు రండి, మన ఇద్దరు కలిపి తిందామని చెప్పి బాబాకి చెప్పి తినండి. आम का टेस्ट भी ले लो, भगवान का प्यार का अनुभव भी करो। ఆ మామిడి పండు యొక్క టేస్ట్ తీసుకోండి, మరియు భగవంతుని యొక్క ప్రేమ యొక్క అనుభవాన్ని చెందండి. साथ में ये भी संकल्प करो, దాంతో పాటు ఇది కూడా సంకల్పం చేయండి, जिस आत्मा ने आपको ये आम दिया है ఏ ఆత్మ అయితే మీకు ఈ మామిడి పండు ఇచ్చిందో वो फ्री में तो नहीं देता है, कुछ रिक्वेस्ट देकर ही देता होगा भगवान को। వాళ్ళు మీకు ఫ్రీగా ఏమి ఇవ్వరు, ఏదో రిక్వెస్ట్ చేసే ఇచ్చి ఉంటారు. तो उस आत्मा को मेरे द्वारा उसकी समस्या का समाधान के लिए शक्ति दे दो। కాబట్టి ఆ ఆత్మకి నా ద్వారా ఎటువంటి అవసరం కావాలో దాన్ని తీర్చడానికి శక్తిని ఇవ్వండి. तो यहाँ आपको दातापन भी रहेगा, आम का टेस्ट भी आएगा। అప్పుడు ఇక్కడ మీకు దాతలాగా ఉన్నారు మీరు, మరియు ఇక్కడ మీకు మామిడి పండు రుచి కూడా తెలిసింది. तो ऐसे सदा बाबा के साथ कनेक्शन है ना, कभी भी काटना नहीं चाहिए। కాబట్టి ఇలా బాబాతో ఎప్పుడు కనెక్షన్ అన్నది ఎప్పుడు ఉండాలి, అది మధ్యలో తెగిపోకూడదు. भले कभी कभी ज्यादा है कभी कभी कम है, वो तो ठीक है, అయితే ఈ కనెక్షన్ అప్పుడప్పుడు ఎక్కువ ఉండొచ్చు, అప్పుడప్పుడు తక్కువ ఉండొచ్చు, అలా అయినా పర్వాలేదు, लेकिन कट नहीं होना चाहिए। కానీ అక్కడ తెగిపోకూడదు కనెక్షన్. ऐसे ఇలా ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सर्वश्रेष्ठ సర్వశ్రేష్ఠుడైన बाप समान తండ్రితో సమానంగా दातापन की भावना रखने वाले దాతాతనము భావనను ఉంచుకునే వారికి, श्रेष्ठ आत्माओं को శ్రేష్ఠ ఆత్మలకు, निरंतर याद और सेवा में तत्पर रहने वाले
నిరంతరము జ్ఞాపకము మరియు సేవలో తత్పరులై ఉండేవారికి, परमात्मा सेवा के साथी बच्चों को, పరమాత్మ సేవా సహచరులైన పిల్లలకు, परमात्मा का सेवा के लिए साथी बनना है और किसी का नहीं। పరమాత్మ యొక్క సేవ చేయడానికి సహచరులుగా అవ్వాలి, ఇంక దేనికి కాదు. सदा लक्ष्य और लक्षण को समान बनाने वाले, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకునే వారికి, सदा बाप के स्नेही సదా బాబా యొక్క స్నేహిలు और समान మరియు సమానులకు समीप बनने वाले, సమీపంగా చేరుకునేటటువంటి बाप दादा के नयनों के तारे, బాప్దాదా నయన సితారలకు, सदा विश्व कल्याण की भावना में रहने वाले, సదా విశ్వ కళ్యాణ భావనలో ఉండేటటువంటి रहम दिल దయార్థ मास्टर क्षमा के सागर बच्चों को, దయార్థ హృదయులకు, మాస్టర్ క్షమాసాగరులైన పిల్లలకు, दूर बैठने वाले, దూరంగా కూర్చున్న వారికి, मधुबन में नीचे बैठने वाले మధుబన్లోను కింద కూర్చున్న వారికి, और बाप दादा के सामने बैठे हुए మరియు బాప్దాదా ఎదురుగా కూర్చున్న सर्व बच्चों को అందరి పిల్లలకు बाप दादा का याद प्यार और नमस्ते। బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.